వేసవి సమీపిస్తుండటంతో గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రతమవుతోంది. మారుమూల ప్రాంతాల్లోని చాలా గ్రామాలు నీటి కొరతతో సతమతమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామాన్ని నీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఊరంతా నీటి కోసం ఒకే బావిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రత్నాపూర్ గ్రామంలో నీటి ఎద్దడిపై మరిన్ని వివరాలు ప్రేమ్ సాగర్ అందిస్తారు. స్వాతంత్రం రాకముందు నీటి సమస్య ఏ విధంగా ఉందో ఇప్పుడు స్వాతంత్రం వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు అనేటివి ఇంకా ప్రజలకు తీరడం లేదు. మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్లు ఇంకా చాలా గ్రామాలకు చేరని నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా నీటి కోసం గ్రామస్తులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలో 20-25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలమడుగు మండలం రత్నాపూర్ అనే గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి ప్రతి ఏటా నీటికి సంబంధించిన కష్టాలే. ఒకే ఒక బావిపై ఈ గ్రామస్తులంతా కూడా పూర్తిగా ఆధారపడి ఉంటారు. దాదాపు 80 కుటుంబాలు ఈ గ్రామంలో తరతరాలుగా నివాసం ఉంటున్నాయి. దాదాపు 400 నుంచి 500 మంది జనాభా ఈ గ్రామంలో ఉంటుంది. ప్రతిరోజు వీళ్ళ దినచర్య నీటిని మోసుకపోవడంతోనే మొదలవుతుంది. ఉదయం 5 గంటలకి ఇంటిల్లిపాది మొత్తం కూడా బిందెలతో ఈ గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరం గ్రామానికి అవతల ఉన్న ఒక బావి దగ్గరకు వచ్చి ఈ బావి వీరికి ప్రధాన ఆధారం. ఈ బావి ద్వారానే మంచినీటిని దాదాపు ఒక 3 గంటల పాటు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు నీటిని తోడుకొని గ్రామానికి మోసుకోవడమే వీరి మొదటి దినచర్య. దీని తర్వాతనే వీరికి సంబంధించిన మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. గతంలో ఒక వాటర్ ట్యాంక్ని ఇక్కడ ఏర్పాటు చేశారు గ్రామస్తులు. ఈ వాటర్ ట్యాంకు తో పాటు ఒక బావిని ఏర్పాటు చేసినప్పటికీ కూడా చాలా నిరుపయోగంగా ఉంది. లక్షలాది రూపాయలు వృధాగా ఖర్చు అవుతున్నాయి, కానీ గ్రామానికి తాగునీరు సమస్య అనేది మాత్రం ఇప్పటికీ తీరలేదు. కొంతమంది గ్రామస్తున్నారు, వీరితో మాట్లాడడం. అమ్మ, ఎట్లా ఉంది? ఎప్పటి నుంచి మీకు ఇట్లా ఈ నీటికి సంబంధించిన సమస్య ఉన్నదమ్మా? చాలా కాలం నుంచి ఉన్నది. మా ఊరికి అసలు నీళ్ళే లేదు. బావిలు తవ్విండ్రు కానీ అట్లనే పరిస్థితి ఉన్నది. ఎట్లా ఉంటుందమ్మా మీకు? రోజు పొద్దున్న లేచి నుంచి ఎట్లా మీ దినచర్య ఎట్లా స్టార్ట్ అవుతుంది? నీళ్ళ కోసం ఏం చేస్తుంటారు మీరు? పొద్దున్న లేస్తే నీళ్ళ కోసం వస్తాం. మాకు నీళ్ళకి టైం సరిపోతుంది, మిగతా పనులకి టైం సరిపోదు. పొద్దున్న లేస్తే నీళ్ళ కోసం వస్తాం, మళ్ళీ తర్వాత పనులు చేస్తాం, ఇంటి పని. ఎట్లా అమ్మా, ఒకటే బావిలో ఇంతమంది కుటుంబ సభ్యులు 500 మందికి సరిపడా నీళ్ళు తీసుకోతారు. మరి ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం ఎట్లుంటుంది మీకు? ఎండాకాలం ఎండిపోతుంది, అది కూడా వాటర్ ట్యాంక్ ఒకసారినే వస్తుంది. మరి ఎట్లా అధికారులు ఎవరు రాలేదా ఇప్పటివరకు మీకు సమస్య సంబంధించి? వచ్చిండ్రు కానీ రోడ్ వేస్తామన్నారు, రోడ్ కూడా రాలే. మాకు నీళ్ళు ఇస్తామన్నారు, నీళ్ళు కూడా రాలే. ఏం సౌకర్యం లేదు మాకు. ఇక కిందికి పోవాలంటే కూడా నడుచుకుంటూ పోవాలి. మా ఊరికి ఏం ఆటోలు రావు, బస్సులు రావు, ఏం రావు. ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాం మరి రోజు? 5 కిలోమీటర్లు. ఇది పరిస్థితి. గ్రామానికి రోడ్డు కూడా లేదు, నడుచుకుంటూ పోయే పరిస్థితి చాలా మంది ఉన్నారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచ్ కూడా మనతో ఉన్నారు. అమ్మ, ఎట్లా చాలా రోజులైందట ఇంత ఇబ్బందిగా ఉన్నది, ఎట్లా సమస్య? చాలా రోజులు అంటే సార్ ఇప్పటికీ ఒక 20-25 సంవత్సరాలు అవుతున్నది సార్. ఇప్పటికీ ఇంతే ఉన్నది. వస్తారు అధికారులు, వస్తారు పోతారు, కానీ పేపర్లు ఇస్తారు. నీళ్లు లేవు, రోడ్లు లేవు, కానీ చేసేది ఏం లేదు సార్ ఇప్పటికీ. అయితే చాలా కష్టాల్లో ఉంది సార్. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే వరకు అయితే మన జూన్ వచ్చేసరికి మాకు నీళ్ళు ఉండవు సార్. ఒక్కొక్క ఇంటికి అయితే 4-5 బిందెలు ఏం సరిపోతాయి సార్ మాకు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోవాలంటే కసలాలు కట్టుకుంటారు సార్. అక్కడ కింద బావి తవ్విపించిండ్లు. ఎన్ని రోజులు పోతారు, ఏం చేస్తారు? మళ్ళీ ఎండాకాలం వస్తుంది, ఎవరికైనా ఏమైనా జ్వరాలు వస్తాయి, ఏమైనా వస్తాయి. కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి ఎందుకు అలా ఉండాలంటే మాకు నీళ్లు వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు నిన్న కూడా నాకు ఇప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేశాను, మరి మిషన్ భగీరథ వస్తున్నది అంటే, లేదు మేడం వస్తలేదు, సరిగా పైపులు వేయలేదు, ఏం లేదు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, అంతా వచ్చారు, మేము వచ్చేటట్టు చూస్తాం మేడం అన్నారు. అంతే తప్ప మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. రైట్, ఇది చూడొచ్చు. చాలా దీనమైన పరిస్థితుల్లో ఈ రత్నాపూర్కి సంబంధించిన గ్రామస్తున్నారు. వీరి దినచర్యనే నీటిని మోసుకోవడంతో ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఈ బావి ఏదైతే ఉందో ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరు కూడా ఈ బావి నుండి నీటిని చేదుకుంటారు. అయితే ఈ పరిస్థితి ఎండాకాలానికి సంబంధించిన కొంత ప్రారంభంలో కొంత నయంగానే ఉన్నప్పటికీ కూడా ఎండాకాలం ఎట్లా మొదలవుతుందో అట్లా ఏప్రిల్ మాసం నుంచి పూర్తిగా ఈ బావి దీని పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. సో అప్పటి నుంచి ఇంటికి 2 బిందెలు 3 బిందెలు మాత్రమే తీసుకోవాలన్న ఒక నిబంధనను కూడా గ్రామస్తులు పెట్టుకుంటారని చెప్పి చెప్తున్నారు. సార్, ఎట్లా ఉంటుంది? ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితే మీకు? అవును సార్, ప్రతి సంవత్సరం మాకు నీటి ఎద్దడి అనేది ఇంటికి 2-3 బిందెలు, పొద్దున 3 బిందెలు, లేకపోతే బావిలో నీరు స్టోరేజ్ ఎంత అయితే అవుతుందో అంత చూసుకొని పటేల్ మహాజన్లు ఈ గ్రామంలో నీటిని పంచుతారు సార్. ఇది పరిస్థితి చూడొచ్చు. ప్రభుత్వం
మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభిస్తున్నా కూడా చాలా ప్రాంతాల్లో కొమరంభీం జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇంకా నీరు దరిచేరే అవకాశం అయితే కనిపిస్తలేదు. సో మొత్తానికైతే ఈ రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన నీటి కష్టాలు మాత్రం అధికారులు వస్తున్నారు పోతున్నారు, కానీ ఎక్కడ కూడా తీరడం లేదన్నది వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా దయనీయమైన పరిస్థితిలో వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇదంతా కూడా పూర్తిగా ఆదివాసీ సంబంధించిన గ్రామం. ఇక్కడ నీటి సంబంధించిన కష్టాల్ని ఖచ్చితంగా తీర్చాలని చాలా వరకు మొరపెట్టుకుంటున్నారు. ఇలాంటి గ్రామాలు ఇంకా తలమడుగు మండలంలో చాలా ఉన్నాయి. ఈ చాలా గ్రామాలకు సంబంధించిన నీటి సమస్యలతో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యం. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి మిషన్ భగీరథ పనులు పూర్తయ్యే వరకు వాటర్ ట్యాంకులతో వీరికి సఫిషియెంట్గా వాటర్ని సరఫరా చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.